అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. గుండు భీమన్న కథల్లో పొడుపు కథ. భీమన్న మామగారి జమి వసంత దేశంలో ఉన్నది. ఆ దేశపు యువరాజు గారు ఒక సందర్భంలో పర్యటన చేస్తూ ఆ వైపులకు రావటం తటస్థించింది. వారు జమీందారు గారి ఇంట ఒకరోజు అతిథిగా ఉంటారని ముందుగా కబురు వచ్చింది. జమీందారు గారు యువరాజు గారి ఆతిథ్యం కోసం ఘనమైన ఏర్పాట్లు చేయించారు. ఈ ఏర్పాట్లు అమలు చేయటానికి అనేక మంది మనుషులను నియోగించారు. యువరాజు గారి భోజన స్నాన పానాదులు ఏర్పాట్లు చూసే పని మహాలక్ష్మి పైన పడింది. యువరాజు గారు వచ్చి చేరగానే ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి ఇంటి లోపలికి తీసుకువచ్చే పని భీమన్నకు ఇచ్చారు. భీమన్నతో జమీందారు గారు, యువరాజు గారు నీ వయసువాడు, నిన్నే పోలి ఉంటాడు. నేనేమో ముసలివాణ్ణి. నేను స్వాగతం చెప్పే కన్నా నీవు చెప్పటం చాలా ఉచితంగా ఉంటుంది. యువరాజు వారు కూడా చాలా సంతోషిస్తారు అన్నాడు. యువరాజు గారిని చూడగానే ఎలా నమస్కరించాలో, ఎలా స్వాగతం చెప్పాలో, ఎలా కుశల ప్రశ్నలు చెయ్యాలో జమీందారు గారు అల్లుడికి చక్కగా నూరిపోశారు. ఈ పని అయినాక భీమన్నకు తగిన దుస్తులు వేశారు. చమ్కీ లాగు, చమ్కీ అంగరక, నెత్తిమీద చమ్కీ టోపీ, మెడలో పూసల దండలు భీమన్న చేత ధరింపచేసి అతన్ని సిద్ధపరిచారు. ఎప్పుడు యువరాజు వస్తాడా, ఎప్పుడు స్వాగతం చెబుతామా అని తహతహలాడుతూ భీమన్న కాలుగాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతూ తన కొత్త దుస్తులకు శరీరాన్ని అలవాటు చేసుకోసాగాడు. ఇలా పచారు చేస్తూ భీమన్న హాలులోకి అడుగుపెట్టి ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఎందుకంటే ఎదురుగా ఉన్న వాకిట యువరాజుగారే కాబోలు నిలబడి కనిపించాడు. అరే, అప్పుడే వీరు రావటమూ లోపల ప్రవేశించటమూ అయిపోయిందే, ఇప్పుడేం చేయటం అని భీమన్న ఆలోచిస్తూ బిత్తరబోయి నిలబడి ఉండగా ఆ ఎదుటివాకిటి నుంచి లక్ష్మి వచ్చి యువరాజు మీద ఎడమ చేయి వేస్తూ మీరిక్కడ నిలబడి ఏం చేస్తున్నారు అని అడిగింది. అయితే మహాలక్ష్మి యువరాజు గారి మీద వేసిన చెయ్యి తన భుజం మీద పడేసరికి భీమన్న ఒక్క క్షణం బిత్తరపోయి నిజం తెలుసుకున్నాడు. అతను చూసినది యువరాజు కాదు, అది తన ప్రతిబింబమే. తాను చూసిన చోట వాకిలి లేనే లేదు. ఎదురుగా ఉండే వాకిలి పెద్ద నిలువుటద్దంలో ప్రతిబింబించింది. కొత్త దుస్తులు ధరించి ఉండటం చేత భీమన్న తన రూపు తానే పోల్చుకోలేకపోయాడు. అదీగాక ఆ నిలువుటద్దం మామూలుగా అక్కడ ఉండదు. యువరాజు గారు వస్తున్నారు కదా అని దాన్ని ఏ సామాను గదిలో నుంచో పైకి తీయించి కడిగి తుడిచి హాల్లో అమర్చారు. భీమన్న మహాలక్ష్మి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పేలోపుగా యువరాజు గారి పరివారం సమీపిస్తున్న అలికిడి అయింది. అందరూ ఎవరి స్థానాలలో వారు నిలబడ్డారు. యువరాజు గారు ఇంటి ముందు గుర్రం దిగగానే భీమన్న ఎదురు వెళ్ళి దయచేయాలి ధర్మప్రభువులు అన్నాడు. మిగిలిన కార్యకర్తలందరూ తమ తమ పనులను సక్రమంగా చేసేశారు. ఏ విషయంలోనూ ఎలాంటి లోపమూ జరగలేదు. యువరాజా మంచి మాటకారి, తాను చాలా తెలివిగలవాణ్ణని అనుకుంటూ ఉంటాడు. భీమన్నకు అతనితో దోస్తీ బాగానే కలిసింది. భోజనాలు అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు. గ్రామంలోని పెద్దలు చిన్న సభలాగా కొలువు తీరారు. యువరాజు గారు చాలాసేపు సామాన్య విషయాలనే అత్యాశ్చర్యకరమైనవిగా చెప్పాడు. అందరూ మర్యాద కోసం నోళ్లు తెరిచి ఆలకిస్తూ అవసరమైనప్పుడల్లా ఆశ్చర్యం అభినయించారు. ఈ పల్లెటూరి మొద్దులు తెలివితేటలు చూస్తాం అనుకుని యువరాజు పొడుపు కథలు వేయసాగాడు. యువరాజు వేసే పొడుపు కథలు అందరికీ తెలిసినవే. అందుచేత ఆయన పొడుపు కథ వేసినప్పుడల్లా గ్రామ పెద్దలలో ఎవరో ఒకరు సమాధానం చెబుతూ వచ్చారు. భీమన్న ఈ సంభాషణను ఆలకించటం మాని నిలువుటద్దంలో కనిపించే చోద్యం గురించే ఆలోచిస్తూ తనకే తెలియకుండా ఒకటి రెండు చేస్తుంది, కుడిని ఎడమ చేస్తుంది, ఏం చిత్రం అనేశాడు. భీమన్న అన్న మాటలు విన్న యువరాజు అది కూడా ఒక పొడుపు కథే అనుకొని ఇది నేనెప్పుడూ వినలేదే, ఏమిటది అని అడిగేశాడు. భీమన్న వేసిన పొడుపుకు సమాధానమేమిటో ఎవరికీ తెలియదు. అందరూ అతనికేసి ఆశ్చర్యంగా చూశారు. తాను అన్న మాటలు ఒక పొడుపు కథ అయినందుకు భీమన్న లోపల సంతోషించి ఒకటి రెండు చేస్తుంది, కుడిని ఎడమ చేస్తుంది, ఏమిటది అని మరొకసారి గట్టిగా అన్నాడు. నాకు తెలీదు అన్నాడు యువరాజు ఎంతో ఆశ్చర్యం కనబరుస్తూ. మాకూ తెలీదు అన్నారు మిగిలిన గ్రామ పెద్దలంతా. భీమన్న నవ్వి నిలువుటద్దం కేసి చూస్తూ అద్దం అన్నాడు. అందరూ హర్షధ్వానాలు చేశారు.
యువరాజు కూడా సంతోషించి, భేష్, ఈ కొత్త పొడుపు అందరికీ వేస్తాను, ఎవరూ చెప్పలేరు అని ప్రకటించాడు. అక్కడ ఉన్న వారందరికీ భీమన్న పైన గొప్ప అభిప్రాయం ఏర్పడింది. యువరాజు గారు డజన్ల కొద్దీ పొడుపులు వెయ్యటము, వాటికి పసిపిల్లలు కూడా జవాబు చెప్పటము, జమీందారు గారి అల్లుడు గారు ఒక్క పొడుపు వేసేసరికి యువరాజు వారు కళ్ళు వెళ్ళబెట్టటము గురించి జనం ఎన్నో ఏండ్ల పాటు చెప్పుకున్నారు. ఇది కథ. తిరిగి ఆఖరి గుండు భీమన్న కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.